రెడ్ రైస్ అండి, రాత్రి నానబెట్టాను ఇవి. ఇప్పుడు నీళ్ళు వంపేయాలి. నీళ్ళు మొత్తానికి వంపేసి ఒక చిన్న గ్లాసు బియ్యం అండి ఇవి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేయాలి, ఎందుకంటే బియ్యం తక్కువ కాబట్టి. ఒక గ్లాస్ అండి, ఇంకొక గ్లాస్ వేయాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. చాలాసేపు ఉడకాలండి. అన్నం కొంత ఎక్కువ టైం కాబట్టి ఉడకాలి. ఉడుకుతుందండి, ఇంకా కొద్దిగా ఉడకాలి. కొంచెం గట్టిగా తినేటోళ్ళు ఇలా దించుకుంటే సరిపోతుందండి. ఈ మాత్రం ఉడికితే కొంచెం ఇంకా మెత్తగా తిని పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి అరగదు. అందుకే వాళ్ళు కొంచెం మెత్తగా ఉండెట్టాలి పిల్లలకి కూడా. అందుకని ఇంకా కొంచెం మెత్తగా చేయాలి ఇది. వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలండి. ఇది వాటర్ దగ్గరకు వచ్చేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలండి. స్టవ్ ఏమాత్రం అటు ఇటు పెట్టేసి వెళ్ళొద్దు, మాడిపోతుంది. మాడిపోయిందంటే అసలు తినలేము ఇది. ఈ రెడ్ రైస్లు అయ్యి మనకు అలవాట్లేని ఫుడ్. ఈ అలవాట్లేని ఫుడ్ కదండి, తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని ఇది మాడకుండా చూసుకొని జాగ్రత్తగా వండుకోవాలి. వాటర్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడే దించేయాలండి. ఉడికిందండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇందులో ఏ కూర వేసుకున్నా బాగుంటుందండి. ఇందులో దోసకాయ చట్నీ కూడా వేసుకుని కలుపుకు తినొచ్చు, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి, పప్పు, ఆకుకూర ఇవన్నీ బాగుంటాయి. పల్లీల చట్నీ ఉంటుంది చూడండి, అది కూడా కొంచెం గట్టిగా చేసుకుని పల్లీల చట్నీ గట్టిగా చేసుకుని తింటే కలుపుకొని చాలా బాగుంటుందండి. ఈ రెడ్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ మధ్య కామెంట్లు చేయట్లేదండి ఎవరు కూడా. మీరు కామెంట్లు చేస్తేనే కదా నేను ఏదైనా ప్రాబ్లం అందులో తప్పు ఒప్పు ఉంటే నేను చూసుకుంటాను. కామెంట్లు చేయమని అడుగుతున్నాను. మీకు నచ్చని విషయం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. హెల్దీ ఫుడ్ రెడీ అయిందండి.